మరో 40 రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. ఇప్పటికే వీరిద్దరూ హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తూ ఎలక్షన్ హీట్ పెంచుతున్నారు. తొలిసారి అధ్యక్ష పీఠం దక్కించుకోవాలని ఓవైపు కమలా హారిస్ ప్రయత్నిస్తుంటే, మరోవైపు అమెరికాను రెండోసారి పాలించాలని ట్రంప్ ఉవ్విలూరుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కేంద్రంగా జరుగుతున్న దాడులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. దీంతో ట్రంప్ హత్యకు కుట్ర జరుగుతోందా? ఇటీవల జరుగుతున్న వరుస దాడులే అందుకు సంకేతమా? అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ను టార్గెట్ చేసిందెవరు? అసలు అమెరికాలో ఏం జరుగుతోంది అనేది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ప్రపంచానికి పెద్దన్న పాత్ర వహించే అమెరికాలో మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. దీంతో ఎప్పటిలాగే ఈసారి కూడా యుఎస్ ఎలక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా మంట పుట్టిస్తున్నాయి. నవంబర్ 5న జరిగే ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్, రిపబ్లిక్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. దీంతో వీరిద్దరిలో అగ్రరాజ్యాన్ని పాలించేది ఎవరని యావత్ ప్రపంచ దేశాలు ఆసక్తిగా అమెరికా వైపు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాడి వేడి విమర్శలు చేస్తూ అటు కమలా హారిస్, ఇటు డొనాల్డ్ ట్రంప్ మరింత హీటెక్కిస్తున్నారు. ఇదిలా ఉంచితే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ డొనాల్డ్ ట్రంప్ కేంద్రంగా వరుస దాడులు జరుగుతూ ఉండటం అత్యంత చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ను చంపేందుకు కుట్ర జరుగుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా యుఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా ఇదే విషయాన్ని వెల్లడించడంతో ఒక్కసారిగా తీవ్ర దుమారం రేగుతోంది. ఇరాన్ నుంచి ట్రంప్కు ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించినట్టు ట్రంప్ ప్రచార బృందం పదే పదే నొక్కి చెబుతోంది. కొన్ని నెలలుగా ఇరాన్ నుంచి బెదిరింపులు పెరిగిపోయాయని, యుఎస్ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని ట్రంప్ ప్రచార బృందం చెబుతున్న మాట. ఆ మధ్య పెన్సిల్వేనియా ఎన్నికల సభలో ట్రంప్పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో ట్రంప్ కుడి చెవి పైభాగం నుంచి బుల్లెట్ దూసుకుపోవడంతో కొద్దిలో ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత మరికొద్ది రోజులకు ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపేందుకు ప్రయత్నం చేసినట్టుగా కూడా వార్తలు వినిపించాయి. ఇలా ట్రంప్ కేంద్రంగా వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో ఈ దాడుల వెనుకున్నది ఎవరనే ప్రశ్న ప్రపంచాన్ని వేధిస్తోంది. అయితే ఎన్నికల్లో సానుభూతి ఓట్లు రాబట్టేందుకు ట్రంప్ తనకు తానే ఈ రకమైన వ్యూహాలకు తెర తీశారని కొందరు చెబుతూ ఉంటే, మరికొందరేమో దీని వెనుక ఇతర దేశాల హస్తం ఉందనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ట్రంప్ ప్రచార బృందం ఇరాన్ వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. అయితే ఇరాన్కు ట్రంప్ను చంపే అవసరం ఏముందని ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే గత కొన్నేళ్లుగా ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా శత్రుత్వం కొనసాగుతోంది. ఇరాన్ దేశాన్ని ఉగ్రవాద దేశంగా అమెరికా పరిగణించడం, ఇరాన్ కూడా అమెరికాను శత్రు దేశంగా భావిస్తూ ఉండడంతో ఈ రెండు దేశాల మధ్య తరచూ దాడులు జరుగుతూ ఉంటాయి. గతంలో ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్న టైంలో ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం తారాస్థాయికి వెళ్ళింది. దీంతో ట్రంప్ను అధికారంలోకి రాకుండా చేసే ఆలోచనతోనే ఇరాన్ పావులు కదుపుతున్నట్టు ట్రంప్ వర్గం చెబుతోంది. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ పూర్తిగా ఖండించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని, ట్రంప్పై హత్యాయత్నం చేసే ఆలోచన తమకు లేదని ఇరాన్ చెబుతోంది. ట్రంప్ తన రాజకీయ స్వార్థం కోసం ఇరాన్ పేరు వాడుకుంటున్నారని ఆ దేశం చెబుతోంది. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అమెరికాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ట్రంప్ కేంద్రంగా దాడులు అంతర్జాతీయంగా హైలైట్ అవుతున్నాయి. మరి ఎన్నికలు ముగిసేసరికి అమెరికాలో ఇంకెలాంటి సంచలనాలు చోటు చేసుకుంటాయో చూడాలి.